హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసా వాచ నిన్నే తలచ 8వ భాగాన్ని వినేద్దాం. విజయ్ తన స్టడీ కంప్లీట్ అయ్యాక అజిత్లా ఫారిన్ వెళ్లకుండా స్టడీకి గుడ్ బై చెప్పేసి సుభద్ర విశ్వరూప్ గారిని ఒప్పించి తిరుపతిలో సాఫ్ట్వేర్ కంపెనీలో తన టాలెంట్తో జాబ్ సంపాదించి 6 మంత్స్ బాండ్ మీద సైన్ చేసి రూమ్ కోసం చూస్తూ రోడ్డు మీద మహాదేవ్ని కలుస్తాడు అనుకోకుండా. ఒకరినొకరు పరిచయం చేసుకుని కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి కావాల్సింది రెంట్కి రూమ్ అవడంతో ఇద్దరు కలిసి ఒక ఓల్డ్ ఏజ్ కపుల్ ఉన్న ఇంట్లో పై పోర్షన్లో ఖాళీగా ఉందని చెప్పడంతో రూమ్ అంతా చెక్ చేసి బాగుందనుకొని 3,000 రూపాయలు రెంట్ అని చెప్పడంతో ఇద్దరికి ప్రాబ్లం లేదని ఆ రోజే షిఫ్ట్ అవుతారు ఇద్దరు. అయితే మహాదేవ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ట్రైనింగ్ వెళ్ళేవాడు. విజయ్ జాబ్ చేసుకుంటూ తిరుపతిలో తనకి ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉండడంతో వీకెండ్లో వాళ్ళతో తిరుపతి మొత్తం రౌండ్ వేసి ఎప్పటికో వచ్చి మహాదేవ్ని డిస్టర్బ్ చేయకుండా వచ్చి నిద్రపోయేవాడు. అలా 2 మంత్స్ గడిచిపోతే విజయ్ దేవ్ ఇద్దరిది మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఉంది కానీ మరీ క్లోజ్ కాలేదు. రూమ్లో డిన్నర్ చేసినప్పుడు మాత్రమే ఇద్దరి మధ్య మాటలు దొర్లేవి. అవి కూడా జాబ్ గురించి మాత్రమే. ఇంకో మంత్కి మహాదేవ్ ఎస్ఐగా సెలెక్ట్ అవడంతో తనకొచ్చిన క్వార్టర్స్కి వెళ్తూ విజయ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు ఇద్దరు కాల్ చేసుకుని మాట్లాడుకునేవారు. అలా విజయ్ కూడా 6 మంత్స్ ఏతోలా టైం పాస్ చేసేసి జాబ్కి గుడ్ బై చెప్పేసి వైజాగ్ వచ్చేస్తాడు. వైజాగ్ వచ్చేసాక విజయ్ దేవ్ గురించి మర్చిపోతే దేవ్ జాబ్ టెన్షన్తో ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయక తను కూడా విజయ్కి కాల్ చేయడానికి టైం ఉండదు. విశ్వరూప్ గారితో ఆఫీస్కి వెళ్ళడంతో బిజీ అయిపోతాడు విజయ్. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉన్నా అది కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్ళీ మహాదేవ్ని యూనిఫామ్లో చూడంగానే విజయ్ గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడు. అలా ఇద్దరి మధ్య మాటలు కొనసాగి ఫ్రీ అయ్యాక ఇంటికి రమ్మని విజిటింగ్ కార్డు ఇచ్చి హగ్ చేసుకుని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని బాయ్ చెప్పి విజయ్ ఆఫీస్కి మహాదేవ్ స్టేషన్కి వెళ్ళిపోతారు. సుభద్ర గారు అమూల్యని మండపంలో ఒక పక్కన కూర్చోబెట్టి ఆవిడ కూడా కూర్చొని అమూల్య నేనెవరో తెలుసా అని అడిగేసరికి తెలుసు అని తల గుండ్రంగా తిప్పుతూ మీరు అజిత్ మదర్ ఆంటీ అని చెప్తుంది కొంచెం టెన్షన్గానే. ఎందుకంటే ఇంత కూల్గా మాట్లాడుతుంటే అమూల్యకి భయంగా ఉంది. ఎక్కడ అజిత్ని మర్చిపోమని చెప్తారో అని. అందుకు భిన్నంగా సుభద్ర గారు అమూల్య చేతిని పట్టుకుని టెన్షన్ అవ్వకు, నేను నిన్నేమీ అనడానికి పిలవలేదు, ఫస్ట్ కూల్ అవ్వు అని చెప్పి అమూల్య అజిత్ అంటే మా అందరికీ ప్రాణం. చిన్నప్పటి నుంచి వాడు అడగక ముందే ఏదైనా సరే లేదు కాదు అనకుండా వాడి ముందు ఉంచేవాళ్ళం. మాకు పెళ్లి తర్వాత రామలక్ష్మణ్ లాంటి పిల్లలు కావాలని అనుకునేవాళ్ళం. కానీ అజిత్ పుట్టిన తర్వాత మళ్ళీ నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అనడంతో ఇంకా వాణ్ణే ప్రాణంగా చూసుకుంటున్నాం. కానీ విజయ్ రాకతో మా కోరికను నెరవేర్చుకున్నాం. అలాంటిది మా అజ్జు నిన్న నువ్వు కావాలని నోరు తెరిచి అడిగితే వాడి ఇష్టాన్ని కాదంటావా? నీ గురించి అజ్జు చెప్తున్నప్పుడే ఫిక్స్ అయ్యాం, మా ఇంటికి కోడలుగా నువ్వే కావాలని. నా పెద్ద కొడుకు అజిత్, చిన్న కొడుకు విజయ్ ఇద్దరూ ఎప్పుడూ మా కళ్ళ ముందే కలిసి ఉండాలి. నీలాంటి విలువలు బంధాలు తెలిసిన అమ్మాయి నా ఇంటికి కోడలుగా వస్తే ఆ ఇంటిని ముక్కలవ్వకుండా కాపాడుతుందనే నా ఆశ. మా అజిత్ని పెళ్లి చేసుకుని మా ఇంటి కోడలుగా వస్తావని నాకు మాటివ్వు అమూల్య అనగానే సంతోషంగా హక్ చేసుకుని థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాజిటివ్గా రియాక్ట్ అవుతారని అనుకోలేదు. సుభద్రకి దూరం జరిగి ఆంటీ, మా నానమ్మ ఇందాక మీరు చూశారు కదా, తను మా అత్తయ్య. వాళ్ళిద్దరి మనసులో నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అందుకే అజిత్ గారితో నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను. మా నానమ్మ వాళ్ళు పెళ్లి టాపిక్ తీసుకురాకముందే నా ప్రేమ విషయం వీలు చూసుకుని ఇంట్లో చెప్పాలనుకున్నాను. మా నానమ్మ నా నిర్ణయాన్ని గౌరవిస్తుందని నా నమ్మకం ఆంటీ. అందుకే ముందు నేను మా నానమ్మతో మా ప్రేమ విషయం చెప్పాక అప్పుడు మీకు చెప్తాను. మీకేం ప్రాబ్లం లేదు కదా ఆంటీ? సుభద్ర అమూల్య తలనిమురుతూ సరే జాగ్రత్త, ఏమైనా అవసరం ఉంటే అజ్జుకి కాల్ చేసి చెప్పు సరేనా అని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అమూల్య సంతోషంగా సుభద్రాని హత్తుకుని వదిలి థ్యాంక్స్ ఆంటీ అని చేతిని పట్టుకుని చెప్పేసరికి సరే ఇక నేను వెళ్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమూల్య సంతోషంగా మీనాక్షి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆద్య ఏంటక్క వెళ్ళేటప్పుడు టెన్షన్ పడుతూ వెళ్ళావు, వచ్చేటప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడిగేసరికి నవ్వడం ఆపేసి ఏమీ లేదులే అని చెప్పి అత్తయ్య పద అంటూ ముందుకు వెళ్తే వెనకే ఆద్య మీనాక్షి వాళ్ళు వెళ్తారు. సుభద్ర సంతోషంగా ఇంటికొచ్చేసరికి ఇంట్లో సోఫాలో కూర్చొనుంటారు విశ్వరూప్ గారి పిన్ని, సుభద్ర గారికి చిన్న మేనత్త అయిన గౌతమి గారు. సుభద్ర గారు విశ్వరూప్ గారికి సొంత మరదలు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఇరు కుటుంబాల్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకోవడంతో ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టే పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఆ ఊరిలో అందరికంటే ధనవంతులు. అలా అని డబ్బుందన్న అహంకారం ఏ కోసానా లేదు వాళ్ళకి.
అయితే సుభద్ర గారికి చిన్నప్పుడే తండ్రి చనిపోతే తన అత్తయ్య మామయ్య వాళ్ళని తమతోనే ఉంచుకొని ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. విశ్వరూప్ గారి పెళ్లికి ముందే వైజాగ్లో బిజినెస్ స్టార్ట్ చేయడంతో పెళ్లి తర్వాత సుభద్ర గారితో వైజాగ్ వచ్చేస్తారు. తన తమ్ముణ్ణి మెడిసిన్ చదివించి డాక్టర్గా స్థిరపడ్డాక సుభద్ర విశ్వరూప్ గారు కలిసి సౌమ్యని ఓకే చేయడంతో తను కూడా డాక్టర్ కావడంతో సాకేత్ కూడా పెళ్లికి ఓకే అంటాడు. అలా వాళ్ళ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అయితే 1 సంవత్సరం తర్వాత సాకేత్ సౌమ్య ఇద్దరికి కెరీర్లో గ్రోత్ ఉంటుందని ఫిలిప్పీన్స్కి షిఫ్ట్ అయ్యారు. సౌమ్య పేరెంట్స్కి సౌమ్య ఒక్కతే కూతురు కావడంతో వాళ్ళకి తోడుగా ఉండాలని అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వెళ్ళిన 29 ఇయర్స్లో ఇండియా వచ్చింది 10 సార్లే అవ్వచ్చు. అజిత్ పుట్టినప్పుడు రావడం కుదరలేదని ఫస్ట్ బర్త్డేకి లీవ్ అప్లై చేసుకుని వచ్చి 15 డేస్ ఉండి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ తీర్థయాత్రలని చెప్పి వెళ్ళిన విశ్వరూప్ గారి పేరెంట్స్ సుభద్ర గారి తల్లి అక్కడ వరదల్లో చిక్కుకొని చనిపోయారు. వాళ్ళని చూడ్డానికి వచ్చారు. అప్పుడు ఒక 15 డేస్ ఉండి 10 రోజులు అయ్యాక అస్థికలు కాశీలో కలిపి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు వచ్చిన ఎక్కువ రోజులు ఉండేవారే కాదు. విశ్వరూప్ గారికి తల్లి తండ్రి లేని లోటు తీరనిదే అయినా ఆలోచనలు తప్పిస్తూ బిజినెస్ గురించి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఆ బాధ నుంచి తాను బయటపడి సుభద్ర గారిని బయటికి తెచ్చారు. ఆ రోజు మొదలుకొని ఊరికి వెళ్లేది సంవత్సరంలో తల్లిదండ్రులు అత్తయ్య చనిపోయిన ఒక్కరోజు మాత్రమే. అలా సంవత్సరాలు గడిచిపోతూ అజిత్తో పాటుగా విజయ్ అల్లరితో ఇంట్లో సందడి వాతావరణం మొదలవుతుంది. విశ్వరూప్ సుభద్ర గారికి అజిత్ విజయ్ ఇద్దరు 2 కళ్ళల్లా మారిపోయారు. నిజానికి సుభద్ర గారికి అజిత్ కంటే కూడా విజయ్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిని వదిలి ఒక క్షణం ఉండేవాడే కాదు. మరి అజిత్కి ఇప్పుడు 28 ఇయర్స్, విజయ్కి 26 ఇయర్స్, 2 సంవత్సరాల వ్యత్యాసం వాళ్ళకి. నందిని ఏజ్ 22 ఇయర్స్. ఇది సుభద్ర విశ్వరూపులు గల ఫ్లాష్ బ్యాక్. ఇద్దరు బావ మరదల్లే అయినా వారి ఏకాంతంలో తప్ప బయట సుభద్ర గారు బావ అని పిలవరు, ఏవండి అనే పిలుస్తారు. విశ్వరూప్ గారికి అలా పిలిపించుకోవడం ఇష్టమే. ఇక్కడ వరకు క్లియర్ కదా. గౌతమి గారు పెళ్లి చేసుకోలేదు. ఆవిడ టీచర్గా జాబ్ చేసి రీసెంట్గానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు విశ్వ సుభద్ర గారిని చూడ్డానికి వచ్చారన్నమాట. అత్త అంటూ ఆవిడ పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ సమయం మర్చిపోతారు. అమూల్యకి 25, ఆద్యకి 22. వాళ్ళిద్దరి మధ్య 3 ఇయర్స్ డిఫరెన్స్. అమూల్య మీనాక్షి గారిని తీసుకుని అడ్రస్ చెప్పడంతో తన ఆఫీస్ రూట్ కావడంతో ఆవిడ్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆద్యాన్ని తీసుకుని జనార్దన్ గారి కంపెనీకి వెళ్ళి బర్త్డే అండ్ కంపెనీ సెలబ్రేషన్స్ 2 కలిసి చేస్తుండడంతో స్టాఫ్ మాత్రమే కాకుండా బిజినెస్ పీపుల్ కూడా వస్తారు. అలా పార్టీకి వచ్చారు విశ్వరూప్ గారు. అందరూ అరేంజ్ చేసిన స్టేజ్ ముందున్న చైర్స్లో కూర్చొని ఉంటే విశ్వరూప్ గారికి కాల్ రావడంతో కొంచెం దూరంగా వచ్చి గేట్కి దగ్గరగా నిలబడి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. అప్పుడే లోపలికి వస్తున్న అమూల్యని చూసి ఈ అమ్మాయి అంటూ ఆలోచించి తన అమూల్య అజిత్ ప్రేమిస్తున్న అమ్మాయి అని తెలియడంతో పక్కన ఇంకో అమ్మాయితో కలిసి నవ్వుతూ వస్తున్న అమూల్యని చూసి మాట్లాడాలి అనుకుని హలో ఎక్స్క్యూజ్ మీ అని అనడంతో ముందుకు వెళ్ళేది కాస్త ఆగి వెనక్కి తిరిగి చెప్పండి సార్ అని చిరునవ్వుతోని అడిగేసరికి విశ్వరూప్ గారు కూడా నవ్వుతూ నీ పేరు అమూల్య కదా అని అడిగేసరికి టెంపుల్ సీనే గుర్తుకొచ్చి విశ్వరూప్ గారిని పరిశీలనగా చూసి వెంటనే వెనక్కి తిరిగి చచ్చాను బాబోయ్, అబ్బా అజిత్ ఆంటీ అంకుల్కి నా ఫోటో అప్పుడే చూపించకుండా ఉన్నా బాగుండేది. ఇప్పుడు చూడు ఇలా ఇద్దరి దగ్గర బుక్ అయిపోయాను అనుకుంటూ అప్పటి వరకు పక్కనే ఉన్న మాట్లాడిన ఆద్య అక్క ఆ అంకుల్ నీకు తెలుసా అని అడిగేసరికి ఓరు నాయనో ఆద్యాన్ని ఎలా మర్చిపోయాను చా అనుకుంటూ తనకు అనుమానం రాకుండా మేనేజ్ చేయాలనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి 1 మినిట్ సార్ అని చెప్పి ఆద్యాన్ని తీసుకుని అనిత దగ్గర వదిలేసి నేను వెళ్ళి మాట్లాడొస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని మరీ చెప్పి విశ్వరూప్ గారి దగ్గరకు వచ్చి సారీ సార్ అంటుంది. విశ్వరూప్ ఆశ్చర్యంగా చూస్తారు. అమూల్య సారీ చెప్పినందుకు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వెందుకు సారీ చెప్తున్నావు అమూల్య? నిజానికి నేనే కొంచెం ఎక్సైట్ అయ్యాను మిమ్మల్ని చూసేసరికి. నువ్వు ఇబ్బంది పడేలా చేశాను, సారీరా. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టావా తల్లి అని అడిగేసరికి చిన్నగా నవ్వుతూ అయ్యో అదేం లేదంకుల్, తను ఆరాధ్య నా సిస్టర్. మా గురించి ఇంట్లో ఇంకా చెప్పలేదు కదా, అందుకే తన ముందు మీతో మాట్లాడలేదు. తెలుసు అంకుల్, అజిత్ ఫ్యామిలీ పిక్ చూపించాడు అనగానే నవ్వుతూ అమూల్య తల నిమురుతూ చిన్న వయసులోనే చాలా కష్టపడుతున్నావు. ఏఎస్ ఈవెంట్స్ కంపెనీకి ఇంత మంచి పేరు తీసుకురావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అమూల్య. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి కోడలుగా వస్తావని తెలిసి నీతో ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నాను. లక్కీగా జనార్దన్ వల్ల ఇలా కలిసాం అని కాసేపు మాట్లాడుకొని సరే అక్కడ నీ అవసరం ఏమైనా ఉంటుందేమో
నువ్వు వెళ్ళి చూడు అమూల్య అనగాని, థ్యాంక్స్ అంకుల్. మీ మాటలతో నాకు ఎనర్జీ ఇచ్చినందుకు అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. విశ్వరూప్ గారికి సుభద్ర గారి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో చెప్పు సుభా అనడంతో గౌతమి గారు వచ్చిన సంగతి చెప్పి త్వరగా ఇంటికి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అమూల్య లోపల ఉండడంతో జనార్దన్ గారికి చెప్పి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు విశ్వరూప్ గారు. ఆద్యకి స్టాఫ్ అంతా వాళ్ళ పనుల్లో ఉంటే అనిత వాళ్ళని గైడ్ చేస్తూ బిజీగా ఉండడంతో ఆద్యకి అక్కడి నుండి చిరాకు వస్తుంది. వెంటనే ఆద్యకి ఒక ఐడియా రావడంతో అక్కడి నుంచి పక్కకొచ్చి మహాదేవ్కి కాల్ చేసి అసలే పోలీస్ జాబ్ బిజీగా ఉంటాడేమోలే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని తన ఫ్రెండ్స్లో ఒకరైన కావ్యకి కాల్ చేసి తనున్న ప్లేస్కి రమ్మని చెప్పింది. కావ్య, అయ్యో ఆద్య, నేను ఇప్పుడు వైజాగ్లోనే లేనే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, నిన్ననే వచ్చాను, సారీ మా అనేసరికి, హో ఇట్స్ ఓకే కావ్య బాయ్ అని కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెడదాం అనుకునే లోపే దేవ్ నుండి కాల్ రావడంతో, నేను కాల్ కట్ చేశాను కదా, ఆ లోపే రింగ్ అయిపోయి ఉంటుందా, మిస్డ్ కాల్ చూస్ చేస్తున్నారులే అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో దేవ్ అనగాని, కాల్ చేసి వెంటనే కట్ చేసావు ఏమైంది అని అడిగేసరికి తన వాయిస్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని కంగారుగా తెలుస్తుంటే ఎందుకో తెలియదు కానీ దేవ్కి మెల్లమెల్లగా కనెక్ట్ అయిపోతుంది ఆద్య. ఏమీ లేదు, బిజీగా ఉంటావేమో అని కట్ చేశాను. అదేం లేదు, స్టేషన్లో ఖాళీగానే ఉన్నాను ఆద్య, ఏం చేస్తున్నావు? అక్క ఈవెంట్ చేస్తుంటే అక్కడ చూడ్డానికి వచ్చాను, కానీ ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు, నేను ఒక్కదాన్నే బోర్ కొడుతుంది అని సరదాగా కాసేపు బయటకు వెళ్దామని కాల్ చేశాను అంతే. ఓ ఓకే, అయితే లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చి తీసుకెళ్తాను అనగాని, నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగేసరికి అని ఫోన్ మాట్లాడుతూని కానిస్టేబుల్కి ఇంపార్టెంట్ అయితే కాల్ చేయమని చెప్పి బైక్ కీస్ తీసుకుని టీషర్ట్లోనే ఉండడంతో డ్రెస్ ప్రాబ్లం లేదు కాబట్టి ఆద్య కోసం వెళ్ళాడు. అప్పటికే అమూల్యకి ఆద్యాని అనవసరంగా తీసుకుని వచ్చామనేమో ఫీల్ అవుతుంటే, ఆద్య నువ్వు డల్ అవ్వకక్క, నా ఫ్రెండ్కి కాల్ చేశాను వస్తానన్నాడు. ఎవరాద్య? మొన్న మన ఇంటికి వచ్చారు కదక్క మహాదేవ్, తనే నా ఫ్రెండ్, నేను తనతో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్తాను, నువ్వు వర్క్ చూసుకుని కంప్లీట్ అయ్యాకరా. ఆద్య, తను నువ్వు పిలవంగానే రావడం ఏంటి అయోమయంగా చూస్తూ అడిగేసరికి, అయ్యో అక్క, ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా అయిపోయాం, ఎందుకో తెలియదు కానీ నాకు దేవ్తో మాట్లాడుతూ ఉంటే మీనాక్షి అత్తయ్య గుర్తుకొస్తుంది. అమూల్య ఆలోచనలో ఉండగానే బాయ్ అక్క అని చెప్పి మహాదేవ్ రావడంతో బయటకు వస్తుంది. అజిత్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే విజయ్ అజ్జు అంటూ వచ్చి, నాని వచ్చిందంట, మామ్ కాల్ చేసి చెప్పింది, నువ్వు వస్తావా అని అడుగుతాడు. నాని అంటే గౌతమి గారు అని అర్థమై, అవునా, అయితే ఇంకో 1 అవర్ వెయిట్ చేయి విజ్జు, మనం ఇద్దరం కలిసి వెళ్దాం, ఈలోపు నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సరే, నేను ఈలోపు ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అజిత్ అమూల్యకి కాల్ చేసి కాసేపు మాట్లాడి సుభద్ర విశ్వరూప్ ఇద్దరూ తనని కలిశారని చాలా బాగా మాట్లాడారని చెప్పేసరికి అజిత్ సంతోషంగా, వావ్ గుడ్ న్యూస్ అమ్ము, నిజంగా చాలా సంతోషంగా ఉంది, నిన్న నీ గురించి చెప్పి నీ ఫోటో చూపించంగానే నచ్చేసావు వాళ్ళకి, బట్ ఇలా ఇద్దరు ఒకే రోజు నేను కలవడం మాట్లాడడం రియల్లీ మాటలు రావట్లేదు అమ్ము అని చెప్తుంటే అమూల్య నవ్వుతూ, ఓకే అజిత్, నేను ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తాను అనడంతో, ఓకే ఓకే బిజీగా ఉన్నావు కదా, బాయ్ అమ్ము అని కాల్ కట్ చేస్తాడు. బర్త్డే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. గెస్ట్లతో పాటు అక్కడున్న అందరికీ అమూల్య ఏఎస్ ఈవెంట్స్ అన్న పేరు మారుమోగేలా అందరి మాటల్లో తను ఆర్గనైజ్ చేసిన విధానం గురించి మాట్లాడుతూ అమూల్యని ప్రైజ్ చేస్తుంటే పొగడ్తలకు పొంగిపోకుండా అదంతా తన టీం సపోర్ట్తో అని చెప్పి తన టీంని కూడా భాగం చేస్తుంది. అంతా సంతోషంగా అయ్యి పార్టీకి వచ్చిన వాళ్ళకి లంచ్ అక్కడే కావడంతో అందరూ అటువైపు వెళ్తే జనార్దన్ గారు తన భార్య వచ్చి అమూల్యతో తన సంతోషాన్ని పంచుకుని థ్యాంక్స్ చెప్పి వాళ్ళు కూడా లంచ్కి వెళ్తూ అమూల్యకి అమౌంట్ చెక్ రూపంలో ఇస్తారు. అక్కడ పార్టీ అంతా కంప్లీట్ అయిన తర్వాత డెకరేషన్ అంతా క్లియర్ చేయడానికి తన స్టాఫ్ని ఉంచి అనితని చూసుకోమని చెప్పి అమూల్య అక్కడి నుంచి బ్యాంక్కి వెళ్ళి చెక్ అమౌంట్ విత్డ్రా చేసుకుని ఆఫీస్కి వచ్చి ఆ అమౌంట్ రావు గారికి ఇచ్చి స్టాఫ్కి శాలరీ క్లియర్ చేయమని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళింది. రాహుల్ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయ్యి రేపటి నుంచి రెగ్యులర్గా వస్తానని చెప్పి ఇంటికి వస్తూ అమూల్య ఆఫీస్లో ఉంటుందని గుర్తుకొచ్చి తన కలవడానికి ఆఫీస్కి వెళ్తాడు. రిసెప్షన్లో అమూల్యాని మీట్ అవ్వాలని చెప్పడంతో సార్ మీరు అని అడుగుతుంది. ఏమని చెప్పాలో తెలియక రాహుల్ రిసెప్షనిస్ట్ని చూసి మనసులో త్వరలో నాతోనే పెళ్లి జరుగుతుంది కాబట్టి వీళ్ళకు కూడా నేనెవరో తెలియాలి కదా అనుకుని తనకు కాబోయే భర్త అని చెప్పండి అనగాని రిసెప్షనిస్ట్ నవ్వుతూ ఆశ్చర్యంగా చూస్తూ సార్ మీరు అమూల్య మేడంకి కాబోయే భర్త, యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ సార్, ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అనగాని ఓకే అన్నట్టు చూడడంతో రిసెప్షనిస్ట్ అమూల్య క్యాబిన్లో ఉండే ల్యాండ్ లైన్కి కాల్ చేసి మేడం సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు పంపించమంటారా అని అడిగేసరికి
అమూల్యకి అర్థం కాక ఎవరు సారు అనడంతో మీకు కాబోయే హస్బెండ్ అని చెప్పారు మేడం అనగానే అమూల్య వచ్చింది అజిత్ ఏమో అనుకుని సంతోషంగా నా క్యాబిన్కి పంపించండి అని చెప్పి కాల్ కట్ చేసి తన పర్సనల్ రూమ్లో ఉన్న మిర్రర్ ముందు నిలబడి తనని తాను ఒకసారి చూసుకుని హెయిర్ సర్చ్ చేసుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుని అజిత్ రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. సరాసరి క్యాబిన్లోకి వచ్చి డోర్ లాక్ చేసి కర్టన్ లాగి హాయ్ అమూల్య అంటూ వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు రాహుల్. అమూల్య షాక్లో నిలబడిపోయి రాహుల్ నువ్వేంటిక్కడ అని కొంచెం టెన్షన్ పడుతూ అడుగుతుంటే రాహుల్ ఏంటమ్మో నేను నీకు బావా అని పిలవచ్చు కదా అని ఫేస్ అమాయకంగా పెట్టి అడిగేసరికి అమూల్య అసహ్యంగా చూస్తూ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగేసరికి అంటే నేను కాకుండా వేరే ఎవరో వచ్చారని అనుకున్నావా? నీకు కాబోయే భర్త అంటే నేను కాకుండా వేరే ఎవరు అని ఎలా అనుకుంటావు? ఎప్పటికైనా నేను నీ భర్తని, నువ్వే నా భార్యవి, దానిలో ఏ మార్పు ఉండదు అని సీరియస్గా చెప్పేసరికి అమూల్య కంగారుగా చూస్తూ రాహుల్ ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటుంది. రాహుల్ చైర్ నుంచి పైకి లేచి అయ్యో బంగారం ఏంటిది, ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? నేనిప్పుడు గుడ్ బాయ్ అయిపోయాను, ఇంతకు ముందులా కాదు. ఆ విషయం నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను. అది సరే, నన్ను చూసి ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా అని చెంపపై వేలితో రాస్తూ అడిగేసరికి రాహుల్ చేతిని విసిరి కొట్టి చీ కొట్టి నాకు దూరంగా ఉండు, నేను ఇలా దిగజారలేదు. అయినా నువ్వు అనుకుంటే సరిపోదు రాహుల్, నాకు కూడా నువ్వు నచ్చి ఓకే అంటే నేను ఊహించుకునేది జరుగుతుంది. నాకు నువ్వెప్పటికీ నచ్చవు అని చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే చేయి పట్టుకుని వెనక్కి లాగి ఐ లవ్ యూ అమూల్య అని హక్ చేసుకునేసరికి బొమ్మలా నిలబడిపోతుంది షాక్లో. అప్పుడే అమూల్యని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా వచ్చిన అజిత్ డోర్ ఓపెన్ చేసి లోపలికి రాపోయే లోపే ఎంట్రన్స్ దగ్గర ఉన్న వాళ్ళని ఆ పొజిషన్లో చూసి షాక్ అవుతాడు. గౌతమి గారి కోసం ఆవిడికి ఇష్టమైన వంటలు చేసి విశ్వరూప్ గారి కోసం చూస్తూ ఉంటే అప్పుడే లోపలికొస్తారు విశ్వరూప్ విజయ్లు. రాగానే నాని అంటూ అక్కడ పక్కనే చేరి భుజంపై తలపెట్టి ఎలా ఉన్నావు నాని అంటూ ప్రేమగా అడుగుతాడు విజయ్. ఆవిడికి వయసులో ఉన్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండడంతో రోజు పిల్లలతో సంతోషంగా సమయం గడిపేసేది. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడంతో ఒంటరిగా ఉండడం కష్టంగా అనిపించి ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గరకు రమ్మంటున్నా ఉద్యోగం పేరుతో రాకుండా ఒక్కరే ఉండిపోయారు. ఇప్పుడు అడ్డు చెప్పే కారణం కూడా లేదు. అందుకే ఇక మిగిలిన సమయం అంతా అక్క కొడుకు అయినా చిన్నప్పటి నుంచి తను కూడా పెంచిన మమకారంతో వచ్చారు. సుభద్ర విశ్వరూప్ గారికైతే ఇన్నేళ్ల తర్వాత అయినా వచ్చినందుకు సంతోషంగా అంటారు. విజయ్ తల నిమురుతూ ఎలా ఉన్నావు విజ్జు అని ప్రేమగా అడిగేసరికి నాకేంటి నాని ఐఆమ్ ఆల్వేస్ సూపర్ అని నవ్వుతూ అంటాడు. గౌతమి గారికి అజిత్తో సమానంగానే విజయ్ని కూడా చూడటం అలవాటు. వారి మధ్య భేదాన్ని ఏ విషయంలోనూ చూపించదు. అందుకే విజయ్కి ఆవిడంటే ఇష్టం. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.